నేను ముందుగా మీకు చెప్పేది ఒకటి, నాకు అనుభవంతో చెప్తున్నాను. సడన్ గా డేట్ వచ్చిందని భయపడుతూ మనము గ్రౌండ్ ని ప్రాక్టీస్ చేస్తే, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తే మనం సరైన రిజల్ట్ మనం సాధించలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేది ఏంటంటే, ఒకటి గ్రౌండ్ కి ఫస్ట్ రావడం స్టార్ట్ చేయండి. రావడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా మన వర్కౌట్ ను స్టార్ట్ చేసుకుంటూ మన స్ట్రెంగ్త్ ని, మన బ్రీతింగ్ కంట్రోల్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం ముందు ప్రయత్నం చేయాలి. ఇటు భయపడతావు, గ్రౌండ్ కి రావు, ఈవెంట్స్ మాత్రం నాకు కావాలి అని అనుకుంటే మనం ఏది సాధించలేం. ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితేనే రిజల్ట్ ఉంటుంది. కష్టపడడం అంటే ఎలా అంటే, నీకు ఇష్టం లేదు ఆ సబ్జెక్ట్ మీద, ఊరికే పరిగెడుతుంటావు, దాంట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియదు. చివరికి ఏంటంటే పెయిన్స్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒక షెడ్యూల్ ప్రకారము ఈ 11 days ఎవరైతే షెడ్యూల్ ప్రకారము వెళ్తారో పెయిన్స్ రావడానికి చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకటే ఆలోచించాలి, గ్రౌండ్కి వచ్చే ముందు ఏ విధంగా కాలకృతాలు చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగి గ్రౌండ్ స్టార్ట్ చేసే ముందు, రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వార్మప్ చేయాలి. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు కండరాలు అన్ని ముడుచుకొని ఉంటాయి. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాము, ఒక 40 days 50 days గ్యాప్ ఇచ్చాము, మన బాడీ సహకరించదు. ఖచ్చితంగా స్టిచ్చింగ్ వర్కౌట్ ఆ కండరాలు ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో మనం రన్నింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 3, 4, 6 months మనం ఈ కంటిన్యూస్ లో 6 months చేసాము. మనం ఈ గ్రౌండ్ లో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసాము. అప్పుడు బాడీకి ఏమనిపించదు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్లీ గ్యాప్ ఇచ్చాం కాబట్టి కాస్త బ్రీత్ అనేది కంట్రోల్ కాదు. ఒక 1 or 2 rounds లో ఆటోమేటిక్ గా మనకు బ్రీత్ కంట్రోల్ కాక అవాయిడ్ అయి పక్కకి వెళ్ళిపోతాం. మీరు బ్రీతింగ్ తీసుకునే విధానము, దాన్ని రిలీజ్ చేసే విధానము, మనం రన్నింగ్ చేసేటప్పుడు ఈ రెండు పర్ఫెక్ట్ గా మనకు తెలియాలి. ఈ రెండు తెలిస్తేనే మనలో స్ట్రెంగ్త్ ఉన్నా బ్రీతింగ్ లేకపోతే మనం రన్ చేయలేం. స్ట్రెంగ్త్ ఉండాలి, బ్రీత్ కంట్రోల్ అవ్వాలి. బ్రీత్ కంట్రోల్ అవ్వాలంటే స్ట్రెంగ్త్ ని కాపాడుకోవాలి. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఇండివిజువల్ ప్రయత్నాలు చేస్తుంటారు. తొందరపాటు ఎక్కువ ఉంటుంది. తొందరపాటుతో 2 rounds 20 rounds 30 rounds పొద్దున 10 గంటలకు వస్తారు, 4 గంటలకు వస్తారు, 12 గంటలకు వస్తారు. అలా చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఒక షెడ్యూల్ ప్రకారం నేను ఈ టైం టు టైం చేయాలి, ఈ టైం టు వార్మప్ చేయాలి, ఈ టైం టు రన్నింగ్ చేయాలి, ఈ టైం టు స్టిచ్చింగ్ వర్కౌట్ చేయాలి. ఎనఫ్. ఒక షెడ్యూల్ ప్రకారం ఈ రోజు లాంగ్ రన్ పెట్టుకున్నాం, రేపు 100, ఎల్లుండి 800, ఒకరోజు స్ట్రెంత్ వర్కౌట్, ఒకరోజు ఎండ్యూరెన్స్ వర్కౌట్, ఒకరోజు స్పీడ్, ఒకరోజు టేకప్, ఒకరోజు ఫినిషింగ్. ఆ విధంగా మనము వర్కౌట్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఈజీగా 11 days కాదు మనకు ముఖ్యం. ఈ 11 days లో ఎంతవరకు అయితే నువ్వు పరిపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నావో, గ్రౌండ్ కు వచ్చి ఎంతవరకు అయితే ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం చేసే విధానంలో కూడా ప్రతి వర్కౌట్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తేనే మనం చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు. ఎవరైతే భయపడి గ్రౌండ్ కు వచ్చి ఆతుతృ చూస్తారో వాళ్ళకు లాస్ట్ కి రిజల్ట్ రాదు. ఒక కోచ్ పరిధిలో ఉండి అతను చెప్పిన ప్రకారంగా ఈ 11 days మీరు చేస్తే 100% సక్సెస్ అవుతారు. నేను ఇక్కడ ఫిజికల్ ఈవెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కి నేను ఇచ్చే ఒకటే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీలో ఉన్న భయాన్ని బయట పంపించేయండి. ప్రశాంతంగా మీ ప్రయత్నం మీరు చేయండి. గ్రౌండ్ అనేది చాలా మంది ఏం తెలియక ఈ 11 days లో తొందరపాటు ఒకటి, ఇంకోటి ఏం తెలియకుండా పరిగెత్తడము, తొందరగా పెయిన్స్ భారీ పడడము, తర్వాత రన్ చేయకపోవడము అలా జరుగుతుంది. మెయిన్ మనకు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళకపోతే యాంకిల్ పెయిన్ ఒకటి, చిన్ బోన్ పెయిన్ ఒకటి, మోకాల్ పెయిన్ ఒకటి, కండరాలు గట్టిపడము, లేకపోతే బ్యాక్ పెయిన్ రావడము, లేకపోతే షోల్డర్ పెయిన్ రావడము, ఈ విధంగా ఉంటుంది. తొందరగా బాడీ అలసటకు తొందరగా ఎవరైతే డైట్ సరిగా తీసుకోకుండా హెవీగా రన్ చేసుకుంటూ ఆ రన్ 20 rounds చేసి సరైన స్టిచ్చింగ్ అమౌంట్ చేయకుంటే తొందర బాడీ అలసటకు దారితీస్తుంది. మనము
8 రౌండ్స్ వేసావా, ఒక 10 or 15 minutes వర్కౌట్ చేయాలి. ఏ రౌండ్స్ ఈరోజు 100 వేసావు, 100 కి తగ్గట్టుగా స్టిచ్చింగ్ వర్కౌట్ చేయాలి. 800 వేసావు, లాంగ్ రన్, దానికి లాంగ్ సంబంధించిన వర్కౌట్ స్టిచ్చింగ్ చేయాలి. ఏది పడితే అది చేసామనుకో కరెక్ట్ గా బాడీ మనకు సహకరించదు, ఏది చేయడానికి అవకాశం ఉండదు. లాంగ్ జంప్ అయినా గానీ, హై జంప్ అయినా గానీ, షార్ట్ పుట్ అయినా గానీ, ఏదైనా మనము చేయాలంటే ఫస్ట్ లో మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరగాలి. ఈ 11 రోజులు పక్కోడు అది చేస్తున్నాడు, పక్కోడు ఇది చేస్తున్నాడు ఇది కాకుండా నేను ఏం చేస్తున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నేను చేయగలుగుతాననే ఆలోచన మీలో ఉంటే ఖచ్చితంగా మీరు చేస్తారు. ఒకటే చెప్తాను నేను, నువ్వు పరిగెత్తి నీళ్ళు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగితేనే తృప్తుంటుంది మనకు. ఇది కూడా మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్ ఉంటేనే చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నిర్ణయం సరిగా లేదు, ఏది పద్ధతి చేస్తున్నావు రాదు. హై జంప్ చేసేటప్పుడు కానీ, లాంగ్ జంప్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చివరి రోజుల్లోనే మనము పొరపాటు అనేది తప్పు చేసుకుంటాం. అంటే మనకు తొందరపాటులోనే అది చేసేస్తాం ఇది చేసేస్తాం, ఏది రాదు. ఒక ప్లాన్ ప్రకారం ఈ రోజు ఎన్ని సార్లు దూకితే అన్ని సార్లు దూకాలి. అంటే 10 సార్లు దూకాలని రావట్లేదు, 20 సార్లు లాస్ట్కి ఏంటంటే పెయిన్ పడిపడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఇండివిజువల్ చేసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్ కి నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు చిన్న పొరపాటు వల్ల మీ లైఫ్ ని మీరు స్పాయిల్ చేసుకోకండి. ఆ చిన్న పొరపాటు ఎలా ఉంటుందంటే, పెద్ద పొరపాటు మనకేం కాదు, చిన్న పొరపాటు ఎలా ఉంటదంటే లాంగ్ జంప్ చేసేటప్పుడు ఒక 20 సార్లు దూకుతాము. ఆ 20 సార్లు దూకినప్పుడు ఏంటంటే పెయిన్ ఈజీగా చిన్మోన్ పెయిన్ హెవీగా అయిపోతుంది. ఇంకోటి లాంగ్ జంప్ గానా హై జంప్ చేసేటప్పుడు గానా షూ తీసి చేయండి. మీరు మీ షూస్ తీసేయండి. ఎందుకంటే మనము లాంగ్ జంప్ ల్యాండ్ అయినప్పుడు మనము ఆ శాండ్ పైన కట్టుగా మన అక్కడ కాంటాక్ట్ ల్యాండ్ అయినప్పుడు ప్రాపర్ గా ఉండదు. అది స్కిడ్ అవుతూ మన యాంకిల్ ఇరగడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే చిన్మోన్ పెయిన్ హెవీగా అవడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసేటప్పుడు షూస్ సాక్స్ తీసి హై జంప్ పైన లాంగ్ జంప్ చేయండి. అది లాంగ్ జంప్ హై జంప్ చేసేటప్పుడు ఖచ్చితంగా బిఫోర్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ వర్కౌట్ చేయాలి. లాంగ్ జంప్ సంబంధించిన వర్కౌట్స్ ఏమున్నాయి, హై జంప్ సంబంధించిన వర్కౌట్స్ ఏమున్నాయి. మీరు ఒక్క మ్యాథ్స్ ప్రాబ్లాన్ని 10 రకాలుగా ఆలోచించి చేస్తాం. ఒక ప్రాబ్లం మనం చేసినప్పుడు ఫార్ములా మర్చిపోతే దాన్ని 10 రకాలుగా ఆలోచిస్తాం. ఇది కూడా అంతే. అది మన 4 గోడల మధ్యలో కూర్చొని చదువుకోవచ్చు, అది ఎంత ఈజీ. కానీ ఇది ప్రతి మన బాడీ పార్ట్ లో ప్రతిదీ దీన్ని పదును పెట్టాలి. అలాంటప్పుడే మనం ఖచ్చితంగా ఈవెంట్ సక్సెస్ అవుతాము. కాబట్టి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఫిజికల్ ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి మీకు నేను భయపడకుండా మీ భయాన్ని పక్కన పెట్టేసి మీలో ఒక ధైర్యంతో కాన్ఫిడెన్స్ నేను చేస్తానని ముందుకు వస్తే 100% మీరు దగ్గరుండి మీకు 100 మీటర్ 800 మీటర్ షార్ట్ పుట్ లాంగ్ జంప్ అన్ని మెరిట్ నేను కొట్టిస్తాను 100%. అది మీరు 4-11 రోజులు ఒక కోచ్ పరిధిలో ఉండి చేయండి. ఒక 4-11 రోజులు కోచ్ పరిధిలో ఉండి చేయండి. ఇప్పుడు నా దగ్గర ఒక 3-4 ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ 3 ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ వస్తున్నారు, ఇండియన్స్ వస్తున్నారు. ఒక 500-600 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు గర్ల్స్ ఒక 200 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరికైనా రావాలని థ్యాంక్ యూ.